హాయ్ టు ఆల్. తూర్పు కనుమలు అయిపోయింది. గిర్ అడవి గురించి ఒకసారి ఈ టాపిక్ గురించి చూద్దాం. గిర్ అడవి అంటే దీంట్లోనే నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వీటన్నిటిని కలిపి ఈ ఈ ప్రాంతంలోనే గిర్ అడవి ప్రాంతం అని పిలవడం జరుగుతుంది. దీన్ని ఏమని పిలుస్తారంటే సనన్ గిర్ అని కూడా పిలుస్తారు. ఇది మనకి గిర్ అడవి, గిర్ నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ వచ్చి ఇండియాలో గుజరాత్లో తలాలాగిర్ సమీపంలో ఉంది. అంటే దీని చుట్టుపక్కల ప్రాంతాలు చూసుకుంటే సోమనాథ్, జునాగఢ్, అమ్రేలి ఇవి మూడు కూడా గుజరాత్లోనే ఉన్నాయి. సోమనాథ్కి ఈశాన్యంగా 43 కిలోమీటర్ల దూరంలో ఈ గిర్ అడవి అనేది, గిర్ నేషనల్ పార్క్ అనేది ఉన్నది, 27 మైల్స్. జునాగఢ్కి ఆగ్నేయంగా 65 కిలోమీటర్లు, 40 మైల్స్. అమ్రేలీకి నైరుతిగా 60 కిలోమీటర్లు, 37 మైల్స్ దూరంలో ఈ గిర్ నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంది. అయితే దీనికి ఫస్ట్ ఇది ఎలా ఏర్పడిందంటే 1965లో పూర్వపు జునాగఢ్ నవాబు యొక్క ప్రైవేట్ ప్రాంతంగా ఇది స్థాపించబడింది. అంటే ఆయన సొంత కార్యక్రమంగా ఇది మనకి గిర్ అడవి, దాని పక్కన పార్క్స్ అనేవి ఆయన సొంతంగా ఏర్పాటు చేసుకున్నాడు. మొత్తం వైశాల్యం వచ్చి 1410.30 కిలోమీటర్ స్క్వేర్, అంటే 544.52 చదరపు మైళ్ళు. మొత్తం 1410.30 కిలోమీటర్ స్క్వేర్ కాగా దీంట్లో పూర్తిగా జాతీయ ఉద్యానవనం వచ్చి 258.71 కిలోమీటర్ స్క్వేర్, అంటే 99.89 చదరపు మైళ్ళు. దీంట్లో వన్యప్రాణుల వైల్డ్ లైఫ్ శాంక్చురీ వచ్చి 1151.59 కిలోమీటర్ స్క్వేర్, అంటే 444.63 చదరపు మైల్స్ చెప్పడం జరిగింది. అయితే మే 2015 14వ ఆసియా సింహాల జనాభా గణన జరిగింది. అందులో 2005లో 359 సింహాలు ఉండగా 2011లో 411, 2015లో 523, 2020లో వచ్చి 674 సింహాలు ఉన్నాయని తేలింది. దీంట్లో మళ్ళీ బైఫర్గేషన్ ఏ ప్రాంతంలో ఎన్ని ఉన్నాయనేది. జునాగఢ్లో వచ్చి 268 సింహాలు, గిర్ సోమనాథ్లో వచ్చి 44 సింహాలు, అమ్రేలీలో వచ్చి 174, బాబానగర్లో వచ్చి 37, టోటల్గా 523 సింహాలు 2015లో ఉన్నాయి. 2015లో 109 మగ సింహాలు, 201 ఆడ సింహాలు, 213 పిల్ల సింహాలు, మొత్తం టోటల్గా 523 సింహాలు 2015లో ఉన్నాయి. దేని ప్రకారం అంటే 14వ ఆసియా సింహాల జనాభా గణన ద్వారా జరిగిన దాని ద్వారా 2020లో వచ్చి 277 మగ సింహాలు, 260 ఆడ సింహాలు, 137 పిల్ల సింహాలు ఉన్నట్టు అంచనా. గిర్ నేషనల్ పార్క్ ప్రతి సంవత్సరం కూడా జూన్ 16 నుండి అక్టోబర్ 15 వరకు మూసివేయబడుతుంది. వర్షాకాలం అంతా మూసివేస్తారనమాట. మనకి గిర్ అటవీ ప్రాంతంలో అంటే చుట్టుపక్కల ప్రాంతంలో జలాశయాలు వచ్చి 7 ప్రధాన శాశ్వత నదులు ఉన్నాయి. అవి హిరాన్, శత్రుంజి, తతర్వాడి, షింగోడా, మచ్చుండ్రి, అంబాచల్, రావల్ నదులు. ఇవన్నీ కూడా గుజరాత్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే గుజరాత్లో ఉన్న నేషనల్ పార్క్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. వన్సాట్ నేషనల్ పార్క్ 1979లో ఎస్టాబ్లిష్. బ్లాక్ బక్ నేషనల్ పార్క్ వచ్చి 1976లో గుర్తించడం జరిగింది. గిర్ నేషనల్ పార్క్ వచ్చి 1970లో జాతీయ గుర్తింపు జరిగింది. మరైన్ గల్ఫ్ ఆఫ్ కచ్ నేషనల్ పార్క్ వచ్చి 1982. అసలు గిర్ అడవి ప్రాంతంలో ఎక్కువగా మనకు కనిపించేది సింహాలు. ఆ సింహానికి సైంటిఫిక్ నేమ్ వచ్చి పాంతెరా లియో పెర్సికా. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఒకసారి చూద్దాం. ఫేమస్ నేషనల్ పార్క్స్ లొకేషన్, ప్రామినెంట్ ఎనిమల్, అక్కడ పెద్దగా గుర్తించదగ్గ ఎనిమల్ ఏది ఉందో. ఫస్ట్ ఇది వచ్చి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్, రాయల్ బెంగాల్ టైగర్ అనేది అక్కడ సంచరిస్తూ ఉంటుంది. కాజీరంగా నేషనల్ పార్క్ వచ్చి అస్సాంలో ఉంది. వన్ హార్న్
రైనోసార్స్ ఒక కొమ్ము గల ఖడ్గమృగం అనేది అక్కడ సంచరిస్తూ ఉంటుంది. గిర్ నేషనల్ పార్క్ గుజరాత్, ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా అది. గిర్ నేషనల్ పార్క్ గుజరాత్ వచ్చి ఆసియాటిక్ లయన్, ఆసియా సింహం. ఇది ఆఫ్రికా తర్వాత ఆసియా సింహం ఎక్కువగా కనపడేది మాత్రం గిర్ నేషనల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోనే. సుందర్బన్స్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్, రాయల్ బెంగాల్ టైగర్ సంచరిస్తుంది. సర్సికా నేషనల్ పార్క్ రాజస్థాన్, రాయల్ బెంగాల్ టైగర్. కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, స్వాంప్ డీర్ చిత్తడి జింక. రణతంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్ టైగర్. బందీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటక టైగర్ కనిపిస్తుంది. తడోబా అందరి నేషనల్ పార్క్ మహారాష్ట్ర టైగర్ ఎక్కువగా సంచరిస్తూ ఉంటుంది. నందాబా నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్ లియోపార్డ్ క్లూడెడ్ లియోపార్డ్ టైగర్. మానస్ నేషనల్ పార్క్ అస్సాం పిగ్మీ హగ్ వాటర్ బఫెలో. దాచిగమ్ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్ స్టాగ్. హేమిస్ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్ స్నో లియోపార్డ్. పెరియార్ నేషనల్ పార్క్ వచ్చి కేరళలో ఉంది. ఎలిఫెంట్ ఎక్కువగా ఇక్కడ సంచరిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ రత్నమహల్ బియర్ శాంక్చురీ అనేది దాహోద్ గుజరాత్లో ఇది ఒక ఎలుగుబంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీగా పేర్కొనడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.